హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం చికెన్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఓకేనా? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫస్ట్ చికెన్ని బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను 100 గ్రామ్స్. దాన్ని పసుపులో వాటర్లో కడిగేసి పెట్టుకున్నాను. ఓకేనా? డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, బోన్లెస్ చికెన్ కదా, మన పకోడీ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి అంతా ఒక సమంగా ఫ్రై అవుతుంది, లేదంటే లోపల కుక్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ మనం ఇది ఫ్రై అయ్యేలోపు ఇలా మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టుకుని అంటే నేను చెప్పే ప్రాసెస్ చాలా ఈజీ, కానీ మీకు టైం పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి. ఈ లోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. హోమ్ మేడ్ అనమాట, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మనకి నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ 1.5 స్పూన్ వచ్చేలాగా మీరు వేసుకోవాలి. మీకు ఇంకా డౌట్ అయితే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఉంటుంది ఎంత వేసుకోవాలి అనేది ఇంకా క్లియర్గా, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకేనా? చిన్న అల్లం ముక్క వేసుకోండి. నెక్స్ట్ నేను గ్రామ్స్లో చెప్పడానికి చాలా తక్కువ అండి, అందుకొని. ఓకేనా? చిన్న అల్లం ముక్క, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ జీలకర్ర, గసగసాలు, చిన్న లామొగ్గ, అంతే. అది ఫ్రై చేసుకొని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకొని పెట్టుకోండి. ఈలోగా చూడండి ఏ కలర్ వచ్చాయో, చాలా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇంకా ఫ్రై చేసుకోవాలి, ఇంకొక 10 సెకండ్స్లో అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, స్మూత్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే మనం రైస్లో కలుపుకుంటాం కదా పికిల్, బాగుంటుంది అప్పుడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 1.5 స్పూన్ రావాలి. నేను మసాలా చెప్పాను కదా, మనం డైలీ కర్రీస్లో ఎలా వేసుకుంటాం అలాగే, కాకపోతే అల్లం కొంచెం ఎక్కువ వేయాలి, అంతే. 1.5 స్పూన్ వేయాలి. వేసుకొని బాగా దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి, అన్నీ లో ఫ్లేమ్లోనే. ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి మసాలా కూడా ఏమీ మాడిపోదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ 1.5 స్పూన్ అంటే 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఓకేనా? 1.5 స్పూన్ కారం వేయాలి. నెక్స్ట్ 1.5 స్పూన్ ఉప్పు మీకు సరిపడా వేసుకోండి. నేను మళ్ళీ చెప్పినా కానీ మళ్ళీ మీకు ఎక్కువ తక్కువ అలా కాకుండా 1.5 స్పూన్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోండి బాగా, అంతే అండి. చూడండి, ఒక 15 సెకండ్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది, మనకి బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, మొత్తం కుక్ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత దించేస్తాం కదా, అంటే మరీ చల్లారిపోయి కాదు. నిమ్మకాయలు ఒక 2 తీసుకుని హాఫ్ కట్ చేసుకుని పిక్కలు పడకుండా దాంట్లో పిండుకోండి. సారీ అండి, ఈ వీడియోలో అది అందులో చల్లే ప్రాసెస్ నేను వీడియో మిస్ అయిపోయాను, సారీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఇది ఒక 15 డేస్ వరకు ఉంటుందండి. మీరు తక్కువ చేస్తాం, ఎందుకంటే నాన్ వెజ్ కదా, అంతకంటే ఎక్కువ 15 డేస్ అయితే పక్కాగా ఉంటుంది. నిమ్మరసం అది వేస్తాం కదా, మనకి ఎట్టి పరిస్థితుల్లో పాడవదు. మీకు అంతకంటే ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఏంటంటే 15 డేస్ తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఎందుకైనా మంచిది అని చెప్తున్నాను, అంతే. నిల్వ అయితే పక్కాగా 15 డేస్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.